ఒక అద్భుతమైనటువంటి మలుపు వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. దీని గురించి చెప్పబోయే ముందు మన బాధ్యతలు, ముఖ్యంగా నాకు మా గురుదేవులు అందించినటువంటి బాధ్యతలు మీకు అందజేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలెట్టాం మనం. ఈ కార్యక్రమాలు కనీసం 2000 సంవత్సరాలకు జరగాలి, ఇలాగే గ్యాప్ లేకుండా. ఇక్కడే కాదు, మన ఆశ్రమాలలో, ఇప్పుడున్న ఆశ్రమాలే కాదు, రాబోయే ఆశ్రమాలలో కూడా. కారణం ఏమిటి అంటే, నాకు, నా ద్వారా మనకి, నాకు అందించబడినటువంటి కార్యక్రమం అంటే మీకు ఇచ్చిన కార్యక్రమమే. అదేంటి అంటే కనీసము 1,25,000 మందికి కనీసం గాయత్రి మంత్రం అందజేయాలి మన ద్వారా. ఆ టార్గెట్ ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఈ నవరాత్రుల నుంచి, ముఖ్యంగా ఉగాది నుంచి ఇంకొక కార్యక్రమము చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది ఆ రెండో కార్యక్రమం ఏమిటి అంటే 1,000 మంది యోగ పురుషులను తయారు చేయుట. అటెండెన్స్ రిజిస్టర్ కూడా పెట్టబడింది మీకు. మీ పేర్లు అందులో రాయండి, మీ అడ్రస్లు రాయండి. మీరందరూ కూడా నాకు అందివ్వబడినటువంటి ఆ 1000 మంది యోగ పురుషులలో ఒకరు అవుతారు అని నేను ఆశిస్తున్నాను. ఈ ఆశ ఎలా ఉంటుంది అంటే, కెమిస్ట్రీ క్లాస్ లో మేము మొట్టమొదటిసారి క్లాస్ తీసుకుంటున్నప్పుడు, కాలేజీ రీఓపెన్ అయి క్లాసులు మొదలెట్టే ముందు మేము మా పిల్లలకి చెప్తాం, మేమందరం ఆశిస్తున్నాం మీరు బాగా చదువుతారు, మీరందరూ కూడా ఫస్ట్ క్లాస్ కంటే తక్కువ మార్కులు తెచ్చుకోరు అని. పాస్ పర్సెంటేజ్ అంతా ఇంటర్మీడియట్ లో మీకు తెలుసు కదా, పాస్ పర్సెంటేజ్ అది అంటే 25 మంది 100 మంది వెళ్తే పాస్ అవుతారు. ఫస్ట్ క్లాస్ ఎంత మందికి వస్తుందో దాన్ని బట్టి ఊహించుకోండి. మరి ఈ యోగి క్లాసెస్ లో నా కోట 1000 మంది. నేను ఎంతమందికి ఈ విధానాలు అందజేస్తే 1000 మంది అవుతారో ఆ రిలేషన్షిప్ బట్టి ఊహించుకోండి. కానీ ఆ రిలేషన్షిప్ నాకు వర్తించదు అనే అహంకారం నాకుంది. నేను ఈ 18 ఏళ్ల బట్టి చెప్తున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విశేషమైనటువంటి మార్పులకు తగిన సాహసం చూపించగలరు అని ఆశిస్తున్నా. 1000 మంది కావాలి యోగ పురుషులు, యోగ సిద్ధి పొందిన వాళ్ళు, యోగారూఢులు, స్థిత ప్రజ్ఞులు, గుణత్రయాతీతులు, సమాధి స్థితిలో ఉండేవాళ్ళు, ఋతంభర ప్రజ్ఞ జాగృతం అయినటువంటి వాళ్ళు అంతా ఒకటే. ఇన్ని పేర్లు నేను చెప్పాను, కానీ ఈ పేర్లన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ కి, ఎలాగైతే రకరకాల గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉండేటటువంటి రకరకాల గ్రాడ్యుయేషన్ కోర్సెస్ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు. దీనికి నేను మీ నుంచి మొట్టమొదట కోరుకునేది ఏంటి అంటే, కొంచెము నిత్యానిత్య వివేకము, భౌతిక కోరికల లాలస పూర్తిగా ఆపేయండి. అంతుండదు సముద్రం యొక్క కెరటాలకు, కోరికలకు అంతే ఉండదు. ఒకటిన్నర సంవత్సరాల లోపల పృథ్వీ అనేటటువంటి గ్రహము ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు ఋషుల ముందు ఉన్నటువంటి టెరిఫిక్ క్వశ్చన్. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మీరు నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నా కూతురికి పెళ్ళవుతుందా అవదా, నా తలనొప్పి తగ్గుతుందా తగ్గదా, నా డయాబెటీస్ తగ్గుతుందా తగ్గదా, నా బీపీ తగ్గుతుందా తగ్గదా, ఇవే మీ ప్రశ్నలు. కానీ అసలైన సిసలైనటువంటి ప్రశ్న,
నిజంగా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులు మీలో ఎవరైనా ఉంటే, మనం అందరం కూడా ఒక అగ్ని పర్వతం మీద కూర్చునున్నాం. ఎప్పుడు న్యూక్లియర్ వార్ఫేర్ స్టార్ట్ అవుతుందో, ఎవడి మనస్సులో ఏ వికారం వస్తుందో ఈ ప్రపంచంలో, ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుందో ఆ క్షణంలో పృథ్వీ ఉండదు. ఇప్పుడు స్టార్ట్ అవుతే మనం ఈ 1.5 సంవత్సరాల లోపల 1000 మంది సాధకుల్ని, యోగ పురుషుల్ని తయారు చేయగలిగితే ఆపగల. ఆ సాహసం కావాలని కోరుకుంటున్నాను నేను. మీ వ్యక్తిగతమైనటువంటి బాధలు ఉంటాయి. మిలిటరీలో ఉన్నటువంటి మామూలు మిలిటరీ జవాన్ దగ్గర నుంచి ఫీల్డ్ మార్షల్ వరకు అందరూ మనుషులే. వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ వారి వారి సమస్యలు ఉన్నాయి. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సమస్యలను ముందు పెట్టుకుని యుద్ధం చేయము అన్నవాళ్ళు లేరు. కానీ మన ఆధ్యాత్మిక జగత్తులో తలనొప్పిగా ఉంది మాస్టర్, ఒక విసుగ్గా ఉంది. ఎందుకు విసుగ్గా ఉంది అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువయ్యాయి. దానికి కారణం అంచేత మేమేం చేయలేకపోయాం. వారు జరుగుతోంది, యుద్ధం జరుగుతోంది, ఎండగా ఉంది, నేను వెళ్ళను అంటే ఏమంటారు మీరు? మనం ఎంత హీన మానసిక స్థితిలో ఉన్నాము కొంచెం అర్థం చేసుకోండి. ముఖ్యంగా యోగ సాధకులుగా చెప్తున్నాను. పృథ్వీ అనేటటువంటి గ్రహమే ఎగిరిపోయేటటువంటి తరుణంలో దాని గురించి మేము ఆలోచించకుండా, దాని గురించి మేము పట్టించుకోకుండా, మా గురించి మాత్రమే మేము ఆలోచిస్తాము అంటే ఇంకా మీకు యోగ విద్య ఏమంటబడుతుంది? కొంచెం మీ మనస్సుని విశాలం చేసుకోండి. ఎక్కువగా విశాలం చేసుకోమని ఏమంటలే నేను. ఈ పృథ్వీ అంతా కూడా ఒక కుటుంబము అనుకుంటే చాలు, అంతకంటే పెద్ద విశాలత్వం అక్కర్లే. ఈ చిన్న మార్పు మిమ్మల్ని ఖచ్చితంగా యోగులు చేస్తుంది. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మౌనం నుంచి వస్తుంది. అందుకని మీకండి నేను నిర్వహించినటువంటి ప్రతి క్యాంపులోనూ కూడా మౌనంగా ఉండమని కోరుకుంటూ ఉండేవాడిని. ఆఖరికి కొన్ని క్యాంపుల్లో కొంతమందిని నోటికి గుడ్డ కూడా కట్టుకోవడానికి కావాల్సినటువంటి గుడ్డల్ని కుట్టించి తీసుకురమ్మని చెప్పేవాడిని నేను. గుడ్డలు పంచుకునేవారు, కానీ మౌనంగా ఉండలేకపోయారు. ఆ సంగతి మనకు అనవసరం. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరు మాట్లాడకండి. ఇక్కడికి వచ్చినప్పుడు అసలు మాట్లాడకండి. మీరేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగతమైనటువంటి బాధలు నాకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. మిలిటరీలో బోర్డర్ దగ్గరికి సేనని పంపించినప్పుడు వాళ్ళకేం ఆహారం కావాలో, వాళ్ళకేం మందులు కావాలో, వాళ్ళకి ఏ విధమైనటువంటి వసతులు కావాలో పంపించిన వాడే చూసుకుంటాడు. కానీ నేను ఇంట్లో కూర్చొని నేను మిలిటరీ వాడిని అంటే కుదరదు. మీరు అక్కడ వెళ్ళాలి, బోర్డర్లోకి వెళ్ళాలి. ఏంటా బోర్డరు? మీ వ్యక్తిగతమైనటువంటి కోరికల్ని పట్టించుకోకండి. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటలేను నేను. మీరు ఎక్కడికి పారిపోక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, గంగా నది ఒడ్డుకు వెళ్ళక్కర్లేదు, కన్యాకుమారికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. కేవలము ఆలోచన రహిత స్థితిలో ఉండటం నేర్చుకోండి. నో థింకింగ్. అందుకే నాతో కూడా మాట్లాడొద్దంటాను. ఇక్కడికి వచ్చాక నాతో మాట్లాడాలంటే నేనున్నాననే ఆలోచన వచ్చిందిగా మీకు. వద్దు. ఆలోచన రహిత స్థితి. ఎన్నాళ్ళని మీ కోరికల్ని, ఆలోచనని అలా పెంచుకుంటూ పోతారు. జన్మల బట్టి భగవంతుడు తెలియాలి ఎన్ని జన్మలు ఎత్తామో మనం. ప్రతి జన్మలోనూ ఇంతే. ఓ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఓ భర్త ఉంటుంది, ఓ చెల్లెలు ఉంటారు, ఓ అన్న ఉంటాడు. వాళ్ళకి పడదు, సరిదిద్దాలి మాస్టారు. ఎక్కడ అంతు? ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, మీరు ఆ అంతు వేసుకోవటం నేర్చుకోగలిగితే ఈ క్షణంలోనే జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోతారు మీరు. ఇంక కోరికలు లేకపోతే ఇంకేముంది? యోగే మీరు. యోగ సాధనలు మీరేం చేయక్కర్లే. ఏమి యోగ సాధనలు మీరు చేయాల్సిన పనే లేదు. కోరికల్ని ఆపేసుకోగలిగితే, ఏ కోరిక వద్దు, ఒక చిన్న కోరిక మాస్టారు చాలా, ఒక చిన్న కోరిక మహావృక్షం అవుతుంది. అసలు ఆ మూలాగ్రం పీకి పారేయండి మీ మనస్సుల నుంచి. మరొకటి ఎలా జీవిస్తాం మాస్టారు?
అసలు మీరు ఏం చేస్తున్నారని మేము అలా జీవిస్తాం ఆలోచనలు లేకపోతే మాస్టర్ అన్నం తిన్నారు. ఆ అన్నం బలంగా ఎలా మారుతుందో మీకు తెలుసా? దెబ్బ తగిలింది, శరీరము దానికి కావలసినటువంటి ప్రొటెక్టింగ్ మెజర్స్, రక్షణ ఆవశ్యకతలు నిర్మించుకుంటుంది. ఎలా నిర్మించుకుంటుంది మీకు తెలుసా? జరిగిపోతున్నాయి కదా అది. మరి మీ జీవితం మీరు ఆలోచించకుండా జరుగుతుంది అంటే ఎందుకు నమ్మలేకుండా ఉన్నారు? చిన్న ఆలోచన, మీరేదో చేస్తున్నారు అనేటటువంటి భ్రమ ఉందే, ఆ ఒక్క భ్రమని మీరు వదిలేసుకోగలిగితే ఆ క్షణం నుంచి మీకు విశ్వరూప దర్శనం అవుతుంది. చాలా సింపుల్ టెక్నిక్, అది అర్థం చేసుకోండి. మీరు యోగులు అవ్వాలి అంటే ఏమీ చేయక్కర్లే. అసలు ఏమీ చేయకుండా ఉండటమే యోగం. మనం ఏం చేయటం లేదు యాక్చువల్ గా. సంవత్సరాల మీద సంవత్సరాలు పైబడుతున్నాయి, నల్లటి జుట్టు తెల్లబడుతోంది, శరీరం ముసలిదైపోతుంది. ఇదంతా మీరు చేస్తే అవుతుందా? మీరైతే అసలు చేసుకోరు. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అని? ఎప్పుడో పడిచం పట్టి ముక్కు దిబ్బడేస్తే అంతే తప్ప, లేకపోతే అసలు మీకు తెలియదు. లేకపోతే ఎవడైనా ఫ్రెండ్ మీ మీద అతి ప్రేమ వచ్చి గొంతుకు పిసికితే తప్ప మీకు అసలు ఊపిరి పీల్చుకుంటున్నాననే తెలియదు. అది ఎంత ఇంపార్టెంట్ మీ జీవితానికి అంటే, అతి ముఖ్యమైనటువంటి ఒక శారీరక క్రియ మీ కంట్రోల్లో లేదు. మీ కంట్రోల్లో ఉంటే మీ కోపం వచ్చినప్పుడల్లా ఊపిరి బిగించేద్దరేమో. ఇప్పటికి ఎన్నిసార్లు చచ్చిపోదామో మనం. మాట్లాడితే కోపం వస్తూ ఉంటుంది కదా. మన అదృష్టం ఊపిరి పీల్చుకోవటం మన చేతిలో లేదు, గుండె కొట్టుకోవటం మన చేతిలో లేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? ఏది మీ చేతిలో లేదు. అసలు ఊపిరి పీల్చుకోవటం మీ చేతిలో లేదు, గుండె కొట్టుకోవటం మీ చేతిలో లేదు. ఇవాళ రాత్రి మనం కళ్ళు మూసుకుని రేపు పొద్దున్న లేస్తామో లేదో మనకి తెలియదు. అయినా ఇంత ఎందుకు ఆలోచిస్తారు మీరు? అంటే మాస్టర్ పరీక్షలు ఉన్నాయి, చదువుకోవాలా వద్దా? అదా నేను చెప్పింది. నేను చాలా సార్లు వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి సాధించదలుచుకున్న వాళ్ళు ఒక చిన్న పని ప్రతిరోజు రాత్రి చేయండి, రెండవ రోజు రాత్రి సాయంత్రం పడుకునే ముందు ఈ రోజు రాత్రి వేసుకున్నది చేశామో లేదో చూసుకోండి అని ఒక డైరీ రాసుకోండి అని ఎన్నిసార్లు అడిగాను. టైం టేబుల్ అంటే ఏమని టైం టేబుల్ రాస్తారో తెలుసా? పొద్దున్నే 7:30కి నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగుతాం మాస్టర్, 8:30కి మసాలా దోశ, 1:30కి లంచ్. ఇది టైం టేబుల్. ఇది ఎవడు అడిగాడు? కాలేజీలో టైం టేబుల్ వేస్తే మీరు ఎన్ని గంటలకు భోజనం చేస్తారు, మీరు ఏ డ్రెస్ వేసుకుంటారు, మీరు ఏ కూరగాయలు వండుకుంటారు, అదా కాలేజీలో వేసే టైం టేబుల్. మీ సబ్జెక్టు గురించి వేస్తారు టైం టేబుల్. మరి మన సబ్జెక్ట్ ఏంటి? యోగులం అవ్వాలి అని ఇక్కడ మనం ఏకత్రితం అయ్యాం. ఖచ్చితంగా మనం అందరం యోగులం అయి తీరుతాం. ఏమీ కష్టం కాదు అసలు. యోగులు అవటం చాలా సహజం. అది ఆ అసహజ స్థితిని మనం సహజం చేసుకున్నాం. అది కానీ యోగులు అవ్వాలి, టైం టేబుల్ వేసుకోవాలి. ఇవాళ రాత్రి పడుకునే ముందు మీరు టైం టేబుల్ వేసుకోండి అని ఇప్పుడు నేను అన్నానంటే అది నేను మీకు నా శిష్యులు అవుతే ఆజ్ఞ, అది నా స్నేహితులు అవుతే నా రిక్వెస్ట్. కేవలం వింటున్నారు అంటే వినండి. 3 స్టేజెస్ వాళ్ళకి ఒకటే సలహా. శిష్యులు, స్నేహితులు, టైం పాస్ చేయడానికి ఉత్తిని చూద్దాం మాస్టర్, ఏదో ట్యూబ్ లైట్ వెలుగుతోంది కదా ఇక్కడ, ఏదో 10 మంది కూర్చుని ఉన్నారు, ఒకసారి చూసి వెళ్దాం, అలా వచ్చిన వాళ్ళైనా సరే. సలహా ఏంటి అంటే, కోరుకునేది ఏంటి అంటే, ఆజ్ఞాపించేది ఏంటి అంటే, మీరు నాకు ఏ విధమైన సంబంధం పెట్టుకున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. మీరు నాకు శిష్యుల, స్నేహితుల, ఉత్తిని చూసి వెళ్ళటానికి వచ్చారా అన్నది రేపు సాయంత్రం నాకు తెలుస్తుంది. ఎక్కువ దూరం అక్కలే, రేపు సాయంత్రం తెలిసిపోతున్నారు. ఏంటి నా ఆర్డర్? టైం టేబుల్ వేసుకోండి. దేని గురించి టైం టేబుల్ వేసుకుంటారు? ఎగ్జామినేషన్ టైం టేబుల్ దేని గురించి ఇస్తారు? మీరు చదివిన సబ్జెక్ట్స్ గురించి. యూనివర్సిటీలో టైం టేబుల్ దేని గురించి ఇస్తారు? మీరు చదవబోయే సబ్జెక్ట్స్ గురించి కదా.
ఇక్కడ మనం అందరం ఎందుకు ఏకత్రితం అవుతున్నాం? మనం అందరం కూడా సిద్ధ పురుషులం అవ్వాలి, యోగారూఢులం అవ్వాలి. భారతీయ ఆధ్యాత్మికత దేని గురించి ఇంత అద్భుతంగా వర్ణిస్తుందో దాని గురించి చదవటం కాదు, మేము మా జీవితంలో ఆచరించి దాన్ని అనుభూతి తెచ్చుకుని పక్క వాళ్ళకి కూడా నాకు ఈ అనుభూతులు వచ్చాయి, ఋషులు చెప్పినటువంటి యోగ విద్య అతిశయోక్తి ఏ మాత్రము కాదు అని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళ టైం టేబుల్ ఏమిటి అంటే 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ 4 పాయింట్స్ కనుక మీరు గుర్తుంచుకుని ఈ రోజు సాయంత్రం నుంచి మొదలెడితే మీరు యోగారూఢులే, యోగ మార్గంలో పయనిస్తున్నటువంటి వాళ్లే. కానీ కండిషన్ చెప్పాను ముందు, మీరు యోగ విద్యలో అడుగు పెట్టాలి అనుకుంటే కోరికలు మాత్రం ఇంకా ఏమీ కోరుకోకండి. నో డిజైర్స్, ఏమీ కోరుకోవద్దు. యోగ విద్యలో కూడా నేను నిష్ణాతుని అవ్వాలి అనే కోరిక ఉంది సార్. మోక్ష సన్యాస యోగం భగవద్గీత 18వ అధ్యాయం, మోక్షాన్ని కూడా సన్యాసిస్తాడు వాడు. నాకు మోక్షం కూడా అక్కర్లేదు, అది కూడా ఒక కోరికేగా. ముందు ఆ స్థితి కోసము ప్రయత్నించండి. మీరు 24 గంటలు, ఫస్ట్ పాయింట్. ఒక రోజులో రాదు ఇది, కొన్ని జన్మలు పడుతుంది. పక్కనివ్వండి, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. కొన్ని నిమిషాల్లో అయిపోవచ్చు. ఇంకేదంటే ఎన్ని వేల జన్మలు మీరు సాధన చేసి ఉంటే ఈ రోజు ఇక్కడ కూర్చుని మాటలు వింటున్నారు. హాయిగా సినిమా చూసుకోవచ్చు కదా, ఏదో చేసుకోవచ్చు కదా. ఇక్కడ కూర్చున్నారు అంటేనే మీకు అర్హత ఉంది. క్లాస్ లో ఉన్నారంటే అర్థం ఏంటి? యోగ్యత ఉంది మీకు. కానీ ఆ యోగ్యతను మీరు ఉపయోగించుకోవాలి అంటే మళ్ళీ ప్రతి రోజు నేను నొక్కి నొక్కి చెప్పేది గుర్తుంచుకోండి, స్టాప్ యువర్ డిజైర్స్. అసలు ఏ కోరికలు కూడా మీ మనసులోకి రానివ్వకండి. నిశ్చింతగా, మౌనంగా, తూష్ణంగా, స్థిరంగా అలా ఉండిపోండి. స్థిరంగా, గాలి లేని చోట దీపం ఎలాగ కదలిక లేకుండా కాలుతుందో అలా ఉండిపోవటానికి ట్రై చేయండి నిరంతరం. అది ఫస్ట్ పాయింట్, అది గుర్తుంచుకోండి. ఒక రోజులో అవుతుందా, 2 రోజుల్లో అవుతుందా, 3 రోజుల్లో అవుతుందా, దాని గురించి నేను మీతో డిస్కస్ చేయదలుచుకోలే. మీరు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేశారు అది నాకు కావాలి. జారిపోతూ ఉంటాం, ఏం పర్వాలేదు, ఏమీ పర్వాలేదు. అర్జునుడు లాంటి వ్యక్తి, గౌడ అర్జునుడు ఇంద్రుడు యొక్క అర్ధసింహాసనాన్ని పొందగలిగిన వాడు. మాట్లాడితే స్వర్గలోకానికి, భారతదేశానికి వచ్చిపోతూ ఉండేవాడు. ఇప్పుడు అమెరికాను ఇండియాకి వస్తున్నట్టు కొంతమంది ప్రొఫెసర్స్. పాశుపతాస్త్రాన్ని తపస్సు ద్వారా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అతనికే డౌట్ వచ్చింది, నేను విశ్వరూపాన్ని చూడగలనా, నా సాధన పూర్తి అవుతుందా, నా సాధన పూర్తి అవ్వకపోతే ఏమవుతుంది అని. అసలు ఆ డౌట్ వచ్చింది అంటేనే అర్థం మీకు పూర్తి అయిపోతుంది అని. అసలు అనుమానం రావటమే అర్థం ఏంటి అంటే దానికి జవాబు ఉందని. అంచేత మీరు నిశ్చింతగా నా మాటలు వింటున్నప్పుడు కూడా కేవలం ఒక బ్లాటింగ్ పేపర్ లాగా, ఒక స్పాంజ్ లాగా స్వీకరించండి అంతే. ఎవ్రీథింగ్ ఎస్ ఎస్ ఎస్. సత్సాయి బాబా, శ్రీ సత్య సాయి బాబా నా పేరే అదే అంటాడు. ఎస్ ఎస్ ఎస్. ఏంటి ఎస్ ఎస్ ఎస్? ఏమి వచ్చినా, ఏది జరిగినా ఎస్, ఏదైనా ఎస్. అర్జునుడు, కృష్ణుడు ఒకసారి అలా సాయంత్రం షికారుకి వెళ్తున్నారు. హంస ఎగురుతోంది. అర్జున చూసావా ఆ కాకి ఎంత బాగుందో అన్నట్ట. చాలా బాగుంది అన్నట్టు. తప్పు చెప్పాను, కాకి కాదు అది హంస అన్నట్టు. అవును హంస అన్నట్ట. హంస కాదు, కాకి కాదు, తప్పు చెప్పాను, అది కొంగ అన్నట్టు. అవును అది కొంగ అన్నాడు అర్జునుడు. నేను నీ బుద్ధి లేదా, నేనేం చెప్తే అదే అన్నాడు. నాకెందుకు, నువ్వు ఎటు చెప్తే అది. అది హంస అవుతేనే, కొంగ అవుతేనే, కాకి అవుతేనే నాకే. ఆ మానసిక స్థితి, ఆ అర్జున స్థితి తెచ్చుకోండి. నో డిజైర్స్. మరేం చేయాలి పని? యుద్ధం చేశాడు, మహాభారత యుద్ధం, మామూలు యుద్ధం చేయలే, సహజమైనటువంటి యుద్ధం కాదు అర్జునుడు చేసినటువంటి యుద్ధం. ఆ మానసిక స్థితిలో నేను ఇప్పుడు చెప్పాను, ఏమీ ఆలోచించను, ఏమీ కోరని స్థితిలో ఒక మహాయుద్ధం చేయగలిగినప్పుడు మీరు చదువుకోలేరా, వంట వండలేరా, మీ ఆఫీస్ పని చూసుకోలేరా, మీ బిజినెస్ పనులు చూసుకోలేరా,
మీ బంధువులతో మాట్లాడలేరా? యుద్ధమే చేయగలిగినప్పుడు. అదొక స్థితి అంతే, ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితిని మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ మానసిక స్థితే ఆధారం. అది లేకపోతే మీరు ఎన్ని సాధనలు చేసినా ఒకటే, ఎంత చేసినా ఒకటే. ఇప్పుడు కంప్యూటర్ చేస్తున్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. నేను చెప్పింది, కంప్యూటర్లో టైప్ చేస్తుంటాం, ఆ మెటీరియల్ అంతా సేవ్ మాత్రం చేయం. నో సేవింగ్. అసలు సేవ్ చేయాల్సిన అవసరం లేదంటున్నాను నేను. నో సేవింగ్. ఏమి గుర్తుంచుకోక్కర్లే మీరు. శ్లోకాలు కండతా పట్టక్కర్లే. మీరాబాయి ఏం చదువుతుంది? సక్కుబాయి ఏం చదువుతుంది? కబీర్ దాస్ ఏం చదువుతున్నాడు? రామకృష్ణ పరమహంస ఏం చదువుతున్నాడు? సిద్ధి సాయి తెలియదు మనకేం చదువుతున్నాడు. సత్సాయి ఏం చదువుతున్నాడు? బ్యాక్గ్రౌండ్ అక్కర్లే, మీరు ఎక్కడున్నవాళ్ళు అక్కడే. రైదాస్ చెప్పులు కుట్టేవాడు, మీరాబాయికి గురువు. మీరాబాయి ఒక రాజకన్య, రాజపూత్ కన్య, క్షత్రియ కన్య, యువరాణి. గురువు అవడం అంటే చెప్పులు కుట్టేవాడు. చెప్పులు కుట్టడం ఏం మానలే ఆయన. యోగ సాధన చేస్తూనే ఉన్నాడు. ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం. రైదాస్ తో పాటు అనేక మంది మహారాజులు అప్పుడు పుట్టిండుంటారు, ఒక్కడి పేరు మనకు తెలియదు. ఇంచేత ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం అది. ఏంటి ఆధ్యాత్మికత అంటే? స్టాప్ థింకింగ్. ఆలోచనలు ఆపేయండి. ఆలోచన రహిత స్థితి. మౌనంగా ఉండండి. ఎలా ఉంటాం మౌనంగా? ఏ విధంగా ఉంటాం మౌనంగా? అంటే మౌనంగా ఉండటమే. మౌనంగా ఎలా ఉంటామంటే మౌనంగా ఉండటమే. సైకిల్ ఎలా తొక్కుతాం? సైకిల్ తొక్కటమే. ఈత ఎలా కొడతాం? ఈత కొట్టటమే. అంచేత మౌనంగా ఎలా ఉంటాం అనే ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం మొదలెడితే మీరు ఇంటి దగ్గర ఉండలేమని చెప్పాను కదా, అందుకని ఇక్కడికి రమ్మంటాను నేను. 3 రోజులు 4 రోజులు ఇక్కడికి రండి. మనకి ఎలాంటి జాడ్యం పట్టుకుంది అంటే భారతదేశానికి, ముఖ్యంగా భారతీయులకి, ఆశ్రమం అంటే ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎవ్రీథింగ్ ఫ్రీ అనమాట ఆశ్రమంలో. ముందు అదొకటి అలవాటైంది మనకి. రెండోది మనకి ఏంటి అలవాటైంది అంటే, ఇంట్లో మనం సుఖంగా బతకలేకపోతే ఆశ్రమానికి గడిపోతామని బెదిరించడం. అసలు నిజమైనటువంటి హీరోయిజం, నిజమైనటువంటి సాహసము, నిజమైనటువంటి శౌర్యము ఆధ్యాత్మిక సాధనలో చూపించాలి మీరు. కానీ ఎలాంటి వాళ్ళు ఆశ్రమంలో చేరుతున్నారు? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియని వాళ్ళు. చిన్న ఉదాహరణ ఇస్తాను. తపస్సు చేయటానికి నాతో పాటు హిమాలయాలకి రేపు బయలుదేరి రండి అంటే మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తండి. రైట్. ఏం చేద్దామండి అక్కడ? తపస్సు చేస్తారు. ఎలా చెప్పండి? నేను మౌనంగా కూర్చుంటాను అంతే. మౌనంగా కూర్చుంటే తపస్సు అవ్వదు. మరి అదే అంటున్నా. అదిగో ఆ పాప కూడా అదే చేస్తుంది. తపస్సు అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఈనాడు ఆశ్రమాలు ఎందుకు అంత నీచమైన స్థితిలో ఉన్నాయి అంటే, ఈనాడు ఆశ్రమాలలో మనకి మహనీయులు ఎవరు కనిపించడం లేదు. ఆత్మజ్ఞాన సంపన్నులు ఎవరు కనిపించడం లేదు. వరదానాలు ఇవ్వగలిగేవాళ్ళు, శాపాలు ఇవ్వగలిగేవాళ్ళు, పరిస్థితులను తారుమారు చేయగలిగేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు. కానీ ఇదంతా ఆధ్యాత్మికతలో ఉంది, సిలబస్ లో ఉంది. కానీ ఆధ్యాత్మికత సిలబస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మౌనంగా ఉన్నవాళ్ళు తపస్సు చేయటం నేర్చుకోవాలి. మా గురువు గారు, నేను హరిద్వార్లో ఆయన దగ్గర సాధన చేస్తున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు, మౌనం ఎలా ఉంటుందో. ఆయన కొన్ని వేల సంవత్సరాల కిందట సాధనలు చేస్తున్నప్పుడు, ఆయన ఇప్పుడు ఒక అవతార పురుషుడు అయిపోయాడు, అది వేరే విషయం. కొన్ని వేల సంవత్సరాల కిందట ఆయన సాధన చేస్తున్నప్పుడు హిమాలయాలలో ఆయనతో పాటు ఇంకో 2 సాధన చేస్తున్నారు. 3 పక్క పక్కన కూర్చున్నారు. సినిమాకి ఎలాగైతే కలిసి 3 4 వెళ్తూ ఉంటారో, అలాగే తపస్సుకు కూడా 3 కలిసి కూర్చున్నారు. ఇప్పుడు ఇందాక అడిగాను కదా, నేను ఒక్కడిని హిమాలయానికి వెళ్ళలేను, ఎంతమంది వస్తారు నాతో పాటు అని. కూర్చున్నారు పక్క పక్కనే తపస్సు చేస్తూ. గురువు గారు, లారీ మహాశయ, షిర్డి సాయి, ఆ జన్మలలో వీళ్ళు 3 ఒకేసారి పక్క పక్కన కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు హిమాలయాలలో.
నందనవనంలో సూర్యోదయం అయింది ఒకరోజు. లారీ మహర్షి ఎంత అందంగా ఉందో సూర్యోదయం అన్నాడు కళ్ళు తెరిచి. 1000 సంవత్సరాల తర్వాత షిర్డీ సాయి అన్నట్ట. అవును సుమా, దాని జవాబు అనమాట. 1000 సంవత్సరాల పాటు మాటలు లేవు. ఈయన ఏమన్నాడు, లారీ మహర్షి సూర్యోదయం చాలా అందంగా ఉందని మౌనంగా కూర్చున్నాడు, తపస్సులో గడిపాడు. అది చెవులో పడింది. ఎవరికి? షిర్డీ సాయికి చెవులో పడి 1000 సంవత్సరాల తర్వాత ఆయన ఏమన్నాడు, అవును సుమా సూర్యోదయం అందంగానే ఉందన్నాడు. ఇంకో 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అన్నారు, అవుతే ఏంటిట అని. 2000 సంవత్సరాలు గడిచాయి. 3 వాక్యాలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, కానీ తపస్సు చేశారు. మరి ఏమిటా తపస్సు? ఏం చేస్తాం కళ్ళు మూసుకుని? అదే అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు మౌనంగా కూర్చుని ఉత్తిన మౌనంగా కూర్చుంటే ఓకే, మాట్లాడటం కంటే అది బెటర్ కాదన్ను నేను. కానీ తపస్సు ఎలా చేస్తారు మీరు? ఏం చేయాలి తపస్సు? ఏం చేయాలి అంటే, ఎలా చేయాలి అంటే, మనకి చాలా దగ్గర స్నేహితుడు గురించి ఎవరికో చెప్పాలి మనం. పలానా ఊరు వెళ్ళండి మీరు, హైదరాబాద్. నాకు చాలా దగ్గర స్నేహితుడు ఒకతను ఉన్నాడు అని పేరు చెప్పబోతారు, పేరు మర్చిపోతారు. అలా జరిగిన అనుభవం చాలా మందికి ఉంటుంది. చాలా దగ్గర మనకు బాగా తెలుసు, ఒక్కొక్కసారి గబుక్కుని చెప్పలేము, అది ఆ మాట గుర్తురాదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మాట్లాడుతూ ఉంటారా? మౌనంగా ఉంటారా? గుర్తు చేసుకోవడానికి ఏం చేస్తారు మీరు? తల కొట్టుకుంటారు. అది వదిలేండి, వెళ్ళి తల కొట్టుకుంటారు విషయం. మౌనంగా ఉంటారు కదా, మరి మౌనంగా ఉండి ఏం చేస్తారు? అది చేయండి. తపస్సు అంటే అది. ఆ ఆవేదన ఉందే, ఆ ప్రయత్నం చేస్తున్నారే, ఆ పురుషార్థం అంటాం దాన్ని. జ్ఞప్తి చేసుకోవటానికి చేసే పురుషార్థం. ఇక్కడ ఎవరిని జ్ఞప్తి చేసుకోవాలి? మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి త్వమేవ మాతా పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమమేవ దేవ. అతన్ని గుర్తు చేసుకోండి. మర్చిపోయాం అతన్ని. మర్చిపోయినటువంటి స్నేహితుణ్ణి ఒక్కొక్కసారి మీకు అనుభవం ఇస్తుంటుంది కదా, ఆ అనుభవం ఉన్నవాడు చాలా ఈజీగా తెలుస్తుంది. నేను ఏం చెప్తున్నాను తెలుసు మీకు. నాలుగు చివర ఉంది, నాలుగు పీకుతారు కానీ ఆ మాట బయటకు రాదు, జ్ఞప్తికి రాదు. అలాగే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ప్రభువుని గుర్తు చేసుకోవటానికి మీరు ఆవేదన మౌనంలో ఉండి చెందగలిగితే తపస్సు యొక్క మొదటి మెట్టు అది. తపస్సు యొక్క మొదటి మెట్టు. సాధన యొక్క మొదటి మెట్టు ఏంటి? మౌనం. నిరంతరం మౌనం. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా మౌనంగా ఉండండి. చెప్పండి మీ తల్లిదండ్రులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, నా ప్రయత్నం ఏదో నన్ను చేసుకునివ్వండి, మీ ఇష్టం, నేను మిమ్మల్ని బలవంతం పెట్టాను. ఇంట్లో వాళ్ళని బలవంతం చేయకండి. నేను మౌనంగా ఉంటున్నాను కనుక నువ్వు మౌనంగా ఉండు, వద్దు, ఆ పనే చెయ్యొద్దు. మీ ఇష్టం మీది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. లా చదువుతున్న స్టూడెంట్, కామర్స్ చదువుతున్న స్టూడెంట్, సైన్స్ చదువుతున్న స్టూడెంట్ ఒకే ఇంట్లో ఉండొచ్చు. కానీ సైన్స్ చదువుతున్నాను కనుక నువ్వు సైన్స్ చదువు అన్నాడు అనుకో, లా గ్రాడ్యుయేట్ చచ్చాడు వాడు. ఇద్దరు వద్దు. ఎవరి జీవితాలు, ఎవరి జీవిత లక్ష్యాలు వాళ్ళవి. ఇంచేత మౌనంగా మీరు ఉండటానికి శాయశక్తులా ప్రయత్నం చేయండి. మరి మౌనంగా ఉండి ఏం చేయాలి? జ్ఞప్తి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మనలోనే ఉన్నాడు ఆ సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి, సర్వ వ్యాపకుడైనటువంటి గురువు గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. గుర్తు రావటంలే అంటున్నాం, రావటంలే గురువు. ఆవేదన మౌనంలో ఉంది, ఆ ఆర్తి తెలుస్తోంది మనమే అని. లేకపోతే ఎందుకు ఇంత మౌనంగా మీరు వింటున్నారు? అర్థం అవుతోంది మీకు. అది దాన్ని బయటికి దించండి, లాక్కురండి బయటికి. దాన్ని లోపల ఉన్నటువంటి ఆ ఆవేదనని, లోపల ఉన్నటువంటి ఆ శక్తిని. మౌనంలో ఏదైనా ఒక శక్తిని ఆకర్షించుకోవాలి అంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే, శూన్యాన్ని కనుక మనం తయారు చేస్తే ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ అటే వస్తాయి, ఆటోమేటిక్ గా ఆకర్షితం అవుతాయి. ఇక్కడ సడన్ గా శూన్యం చేసాం అనుకోండి, ఈ ఆకులు, మీరు కూడా కొట్టుకుపోతారు. ఆ కావలసినటువంటి శూన్యాన్ని కనుక మనం తయారు చేయగలిగితే, ఆలోచన రహిత స్థితి శూన్యం.
మనం తయారు చేసుకుని లోపల త్వమేవ మాతాది పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. మనందరికీ కూడా ఈ సర్వ ప్రపంచానికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ సత్యాన్ని గమనించుకోవటానికి కావాల్సినటువంటి అవేర్నెస్, ఏకాగ్రతతో కళ్ళు మూసేసుకోండి కళ్ళు. ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అద్భుతమైన నెట్వర్క్ గా మారింది. ఎక్కడికి పడితే అక్కడికి ఈ కాలంలో మీరు వెళ్ళొచ్చు. ఆకాశం నుంచి వెళ్ళొచ్చు, భూమి లోపల నుంచి వెళ్ళొచ్చు, సముద్రం మీద నుంచి వెళ్ళొచ్చు, భూమి మీద నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు సర్వవ్యాపకత్వము ఒక విధంగా సాధించారు ట్రాన్స్పోర్ట్ లో. కమ్యూనికేషన్స్, మీరు ఎక్కడున్నా మీకు మెసేజ్ అందుతుంది కదా, పేజింగ్ సిస్టమ్. శృతి, ఆకాశతత్వం మీద మిల్లిమిల్లిగా ఆధిపత్యం వస్తుంది. అంటే ఏంటర్థం? మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశతత్వం మీద మీకు ఆధిపత్యం వచ్చేస్తోంది. ఆ ఆధిపత్యమే మంత్రం ద్వారా జరుగుతుంది, గాయత్రి మంత్రం ద్వారా ఆ ఆధిపత్యమే జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని పట్టుకోవటానికి వీలుగా కేవలం గాయత్రి మంత్రం ఒకటి మనకి అవగాహన ఇవ్వటం లేదు అనే దాంతో ఇంకొక మాల మంత్రం కలిపాం మనం, దత్త మంత్రం. దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఆ గాయత్రి శక్తికి ఎవడవుతే ఈశ్వరుడో, 3 తలకాయలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఊహించేసుకుని ఆయనకి గాయత్రి మీద శక్తి ఉందనుకునేటటువంటి భ్రమ వదిలేసుకోండి. అది ఒక శక్తి దత్త అనేది. ఎలా వస్తుంది ఆ శక్తి మీకు? మిమ్మల్ని మీరు దత్తత ఇచ్చేస్తే. దత్తాత్రేయుడు ఏ విధంగా అయితే మానవ సమాజానికి దత్తత అయిపోయాడు, అలాగే మీరు 5 మాలల గాయత్రి ఆహుతులు అయిపోయిన తర్వాత ఆ దత్త గాయత్రి చేస్తున్నప్పుడు, ఆహుతులు వేస్తున్నప్పుడు ప్రతి ఆహుతితో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ట్రై చేయండి. నేను చేయలేను, నా చేత చేయించేటట్టు చేసే బాధ్యత కూడా నీదే అని చెప్పడం. దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. గాయత్రి మంత్రం ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా భూమి మీదకి దింపాము. ఎలాంటి శక్తుల్ని దింపుతున్నాం? అమృతత్వానికి సంబంధించినటువంటి శక్తుల్ని దింపుతున్నాం. దాని గురించి మీకు స్పష్టమైన అవగాహన కావాలి అంటే అరవిందో రచనలన్నీ చదవాల్సిందే. మీకు ట్రై చేయండి, సంపాదించండి. ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో, లేదు ఇక్కడున్నాయి ఆ పుస్తకాలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాన్ని చదువుదు. కానీ అయితే రేపటి నుంచి ఇచ్చేస్తారా మాస్టారు? 3 ఆవృత్తులు అయిన తర్వాతే ఆ కోర్సు. ముందు మౌనం సాధించండి, ముందు మౌనంగా ఉండటం నేర్చుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మౌనంలోకి వెళ్ళిపోగలగాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రాగల. నా కోరిక అది. మౌనంలోకి వెళ్ళిపోవటం ఓకే, కొంచెం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తే వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే అప్పుడు బయటకు రాగలగటం ఉందే అది కూడా అవసరం. అది మర్చిపోయాను. పూర్వకాలంలో ఋషులకి అది చేతయ్యేది కాదు. అరవిందో అందించినటువంటి అద్భుతమైనటువంటి సాధనా విధానం అది. అదే మీ చేత ఇక్కడ తీసుకున్నాను. ఆయన దాన్ని ఇంటిగ్రల్ యోగా అన్నాడు, మనం మౌనం అంటున్నాం. పేర్ల గురించి గందరగోళం పడకండి, అర్థమైంది కదా? అంచేత ఆ గాయత్రి మంత్రం ద్వారా అమృతత్వాన్ని మనము భూమి మీదకి దింపుతున్నాము. ఎలా దింపుతున్నాం మాకు తెలియటం లేదే, మీకు అనవసరం. సాఫ్ట్వేర్ పెడతాం కంప్యూటర్తో, స్విచ్ నొక్కుతాం, వస్తుంది. అది ఎలా వస్తుందో మీకెందుకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తెలుసు. గాయత్రి మంత్రాన్ని కూర్పు చేసినటువంటి మహానుభావుడికి తెలుస్తుంది ఎలా వస్తుందో. ఆ మంత్రాన్ని ఉపయోగిస్తే వస్తుంది అన్నారు వాళ్ళు. ఆ సాఫ్ట్వేర్ పెడితే అది వస్తుంది అన్నారు, అది వస్తుంది. మీరు మౌనంగా ఉంటే మీకు స్పష్టంగా అవగాహన అవుతుంది. ఆ 6 రకాలైనటువంటి దేవతా శక్తులు. విశ్వకర్మ వచ్చాడు, మందిరాలు నిర్మించాడు, అందరూ చూడగలిగారు కదా ద్వాపరయుగం కనుక. మరి ఇది కలియుగం కదా, అలా చూస్తాం మాస్టారు. మీరు ద్వాపరయుగంలోకి వెళ్ళండి, అది ఎలా సాధ్యం? చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిహెచ్డీస్ ఎంతమంది ఉన్నారు ఇదే ఊళ్ళో. అక్షర జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు,
యూనివర్సిటీ ఇవ్వగలిగేటటువంటి అత్యుత్తమైనటువంటి చివరి డిగ్రీ పొందిన వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు. ద్వాపర యుగం ఇక్కడే ఉంటుంది, త్రేతాయుగం ఇక్కడే ఉంటుంది, సత్యయుగం ఇక్కడే ఉంటుంది, కలియుగం కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఏ మానసిక స్థాయిలో ఉన్నారో దాన్ని బట్టి యుగాలు మారుతూ ఉంటాయి. ఇంచేత ఆ విశ్వకర్మని చూడాలా, చూడొచ్చు. ఆ గాయత్రి మంత్రావతులు వేస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉండి వాళ్ళు వస్తున్నారు అనే భావనతో మీరు పక్కకు చూసుకోకుండా ఉంటే కూర్చున్నాం మనం, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. మనకంటే ఎక్కువ శ్రద్ధాభక్తులతో కూర్చుంటారు వాళ్ళు అక్కడ. అంచేత యజ్ఞవాటిక చుట్టూ మీరు తిరిగేటటువంటి విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పడితే అలా లోపలికి వెళ్ళిపోవటం, పక్క వాళ్ళని అలా తోసి వెళ్ళిపోవటం, ఆ మధ్యన ఎంతమంది దేవతా శక్తులు ఉన్నాయో మీరు తెలియదు. అది తెలిసేంత వరకు మీరు ఇక్కడికి రావాల్సిందే. దాని తర్వాత మాత్రమే నేను 2వ క్లాస్ మొదలు పెడతా. కానీ మీరు కొంచెం తీవ్ర ప్రయత్నం చేస్తే 3వసారి వచ్చేసరికి అవి మీకు కనిపిస్తాయి. కనిపించకపోయినా అనుభూతి ఉంటుంది. ఇందాక వాడు చెప్తున్నాడు కదా శ్రీకృష్ణలో, మేము వద్దాం అనుకున్నాము మందిరంలోకి, మేము రాలేకపోయాం, ఏదో శక్తి ఆపింది. అది మాత్రం మీకు గ్యారంటీగా అనుభూతి అవుతుంది. 5 మాలలు గాయత్రి ఆ మానసిక స్థితికి చేయండి. చేసిన తర్వాత దత్తత ఇచ్చేయండి ఆ దేవతా శక్తులకి. అప్పటికీ లొంగకపోతే మన శరీరము, మన మనస్సు, ఇంకో మంత్రం కలిపాము, 3 లోకాలకి అధిపతి అయినటువంటి గురువు. అంతే తప్ప లోకాన్నింటినీ నా వశంలో చేసేసుకోవాలి అనే మంత్రం కాదు అది. సర్వలోక వశీకరాయ అనుసరగల్లా సర్వమంత్ర ఛేదనాయ అంటే ఇంకా నాకు దొరికింది రామబాణం, అందరినీ గుండి బారేస్తాను, ఎవరిని గున్నలు వరుస్తాను. మీరు వాటికి వశం కాకుండా, మీరు బాహ్య జగత్తుకి వశం కాకుండా గురువు యొక్క శక్తికి మాత్రమే వశం అయ్యేటట్టు ఆ మంత్రం చేస్తారు. అది ఆ యజ్ఞము. 2 పూటలా మీరు చేసేటటువంటి యజ్ఞము. దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు భావన అర్థమైంది కదా, ఆ భావనతో యజ్ఞం చేయండి. స్వాధ్యాయం మీరు ఇష్టం వచ్చింది మీరు చేసుకుంటూ ఉండండి, ప్రస్తుతం ఏమీ అక్కర్లేదు. మౌనము, నిరంతర మౌనము. అసలు వాక్కు రూపం ఇక్కడ ఇవ్వకండి. సాధనకి వచ్చిన వాళ్ళు మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకు కావలసిన వస్తువులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఏమీ సామాన్ దొరకలేదు, మానసికంగా చేస్తారు. ఇది బాగుంది మాస్టర్ అంటే సామాన్ తెచ్చుకోమని మాత్రం అనకండి. విపరీత పరిస్థితులలో మానసికంగా చేసుకోమని చెప్తున్నాను తప్ప, లేకపోతే అన్ని ఉండాలి, వాటి అలంకరణ కరెక్ట్ గా ఉండాలి. యజ్ఞకుండం యొక్క అలంకరణ, ఆ యజ్ఞకుండం యొక్క అలంకరణ ఎలా జరగాలి, ఇవంతా కూడా సెకండ్ బ్యాచ్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడ మాత్రము మీకు నేను చెప్పింది అర్థమైంది కదా, మౌనం. ఈ గేట్ దాటి లోపలికి వచ్చారంటే మౌనమే. ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాస్టర్, 6 గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌనం ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ రండి. 2 చోట్లకి వెళ్ళొచ్చు. ఇక్కడ కూర్చుని అక్కడికి వెళ్తాం, ఆ పని చేయకండి. క్వాలిటీ తగలెట్టకండి. మీ బాధలు ఉన్నాయి, నేను ఇక్కడ కూర్చుని ఆ గురువుకి చెప్పుకోవద్దు, బయటకు వెళ్ళి ఆ గురువుకి చెప్పుకోవద్దు. లేదా దానికి తగిన ఏర్పాట్లు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చేసుకుని రండి. ఇక్కడ మాత్రము మౌనంలో మీకు గుర్తు ఏదైనా వచ్చింది అంటే ఆలోచన వచ్చినట్టే కదా. ఆలోచన వచ్చింది అంటే మౌనం పోయినట్టే. కానీ ఏం చెప్పాను నేను, ఆలోచన వచ్చినా దానికి వాక్కు రూపం రాకపోతే ఓకే, ఏమవదు, పర్వాలేదు. వాక్ పెదవులు కదలకపోతే లోపల ఎన్ని ఆలోచన తరంగాలు వచ్చినా అవన్నీ సమస్యపోతాయి ఆటోమేటిక్ గా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఇది నిరంతరము గుర్తుంచుకోండి. క్రమక్రమంగా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లోని అంతరార్థాలు, ఆ గురువులు ఏ విధంగా పనిచేస్తున్నారో, ఆ గురువులకు కావాల్సినటువంటి సమాచారం, మీకు తెలియవలసిన సమాచారం స్వాధ్యాయంలో మెల్లిమెల్లిగా అందిస్తాను. నేను ముందు తెలుసుకోవాలి మీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వక్కర్లేదు. దానికి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. పుస్తకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడు ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం స్వాధ్యాయంలో మీరు చదువుకోండి అని చెప్తాను నేను. కానీ ప్రస్తుతం కాదని చెప్పాను కదా, 4వసారి వచ్చిన వాళ్ళకి మాత్రమే అది. ఎంత తొందరగా వస్తారు, నేను ఏ లిమిటేషన్స్ పెట్టదలుచుకోలేదు.
ఇంకేంటంటే మొదట లిమిటేషన్స్ పెట్టుకుందాం అనుకున్నాను, 5 6 అంతే. కానీ కాలం చాలా తక్కువ ఉంది నా దగ్గర, 2 సంవత్సరాలే ఉంది. ప్రపంచం అంతటికీ ఇది వెళ్ళాలి. మీ ఆవేదన ఉంటే మీరు కంటిన్యూస్ గా రావచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కండిషన్ ఏంటి? ఇక్కడ మాత్రము మౌనాన్ని సాధించి ఇక్కడ ఉన్నంత అనుకూల వాతావరణము ఇంకెక్కడా మీకు దొరకదు కనుక ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ట్రై చేశాను నేను చాలాను, గుళ్ళు అయినా పెడతాం, లేకపోతే మనమే గుళ్ళు నిర్మిద్దాం, మనమే ఆశ్రమాలు నిర్మిద్దాం. కానీ ఆ ఆశ్రమాలు నిర్మించేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది అనే ఒక చిన్న అనుమానం వచ్చింది నాకు. ఇలాంటి వాతావరణం అంటే ఇలాంటి వాతావరణంతో పాటు ఇలాంటి వాతావరణం అక్కడ నిర్మించాలి ఆశ్రమాలలో అనే అవగాహన వస్తే ఇంకా ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాలు తొందరగా అవుతాయి అని. ఇంకొక విషయము, ఇక్కడ 3 సాధనా క్యాంపులు ఈ విధంగా పూర్తి చేసుకున్న తర్వాత 4వ సాధనా క్యాంపు అది కాకువాయిలో జరుగుతుంది. వాళ్ళకి ఆ సప్త ఋషుల యొక్క కిరణాలు, ఆ కిరణాల యొక్క వివేచన, ఆ సప్త ఋషులతో పరిచయము. సప్త ఋషులతో పరిచయము ఆషామాషిగా ఉండదు. ఇదేదో బాగుంది మాస్టర్, గబగబ 3 రోజులు అంటున్నారు కదా, 3 ముందు 9 రోజులు వచ్చేస్తాను దానికి ఉంది ఇక్కడ అని మీరు అక్కడికి వచ్చారనుకోండి, మౌనం లేకుండా షేపులు మారుతాయి, విపరీతంగా షేపులు మారుతాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో దూర్వాసులం గారు కొంచెం యాక్టివ్. ఇప్పుడు ఆయన గురించి మీకు తెలుసు కదా, ఆయనే చాలా గొప్పగా ఆయన గురించి చెప్తున్నాడు. క్రోధ భట్టారకుడు, ద ఎంపరర్ ఆఫ్ యాంగ్రీ పీపుల్. వద్దు ఆ రారాజుతో తలపడకండి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హాయిగా జీవించండి, కానీ పంపించే ఆహ్వానం అందరికీ. కానీ నన్ను మాత్రం ఇంక కిందకి లాక్కండి ఈ మౌనం నుంచి, అది మాత్రం మీరు చాలా స్పష్టంగా అవగాహన చేస్తున్నారు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే నేను లాగుతా మిమ్మల్ని. సహజమే, న్యూటన్స్ లా, ప్రతి కర్మకి ఇక్కడ ఆ స్పష్టత ఆపోజిట్ రియాక్షనే వచ్చేయండి. టచ్ చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని పీకుతూ ఉండి మీకు తెలుస్తుంది, మీరు మౌనంగా ఉంటే ఒక విశేషమైనటువంటి శక్తి మిమ్మల్ని నొక్కుతోంది అని ఖచ్చితంగా తెలుస్తుంది. అదేం పెద్ద ఆశ్చర్యం ఉంది అందులో. అది తెలియాలి అంటే మౌనంగా ఉండాలి. అది ఇప్పుడు నేను మాట్లాడుతుంది వింటున్నప్పుడు ఆయన మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందా? మనం మౌనంగా ఉంటే ఆయన మాట్లాడుతుంది ఖచ్చితంగా వినిపిస్తుంది. అదే లాజిక్ ఇక్కడ కూడా. మీరు మౌనంగా ఉంటే గురువులు ఏం చేయదలుచుకున్నారు, నేనేం చేయదలుచుకున్నాను అని మీకు చాలా స్పష్టంగా అవగాహన. ఇది గుర్తుంచుకుని మౌనంగా పెట్టుకుని కలిగించండి. ఆ మౌనంలో అసలు ఎవరు కళ్ళు తెరిచి ఉండద్దు, అసలు ఆపేస్తుంది. ఏమీ వద్దు. మిమ్మల్ని మీరు సముద్రపు అలలలో ఆకు ఎలా కొట్టుకుపోతుందో అలా కొట్టుకుపోండి, ఫ్రీగా వదిలేస్తుంది. హాయిగా ఆ జీవన సాగరములో ఎలా తేలితే అలా తేలండి, తేలుతూ ఉండండి. 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చున్నాక మౌనంగా లేచి తర్వాత కార్యక్రమం ప్రకారం చేసుకోండి. వస్తుంది.